శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భగవద్గీత 18వ అధ్యాయంలో, భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం, ఇవాళ మనం మొదటి శ్లోకం నుంచి స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మొదటి శ్లోకం ఏమిటి అంటే, సన్యాసస్య మహాబాగు తత్వమిచ్చామి వేదితుం, త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. సన్యాసస్య మహాబాహు తత్వమిచ్చామి వేదితుం, త్యాగస్య చ హృషీకేశ పృథుక్కేసి. ఇక్కడ 2 సార్లు వస్తుందండి, పృథుక్కేసి నిషూదన. అర్జునుడు హృషీకేశ అని సంబోధించి అడుగుతున్నాడు. ఎవరిని? శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ హృషీకము అంటే ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి మహనీయ మహానుభావ. కేశి నిషూదన అంటే, కేసి అంటే రాక్షసునుడి చంపినటువంటి గుణగణాలు సర్వ సమర్థత కలిగి ఉన్నటువంటి వాడ. నువ్వు సన్యాసం త్యాగం అనే 2 మాటలు చెప్పావు. సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి, వాటి గురించి చెప్పు అని అన్నాడు. మహాబాహు అంటే బాహుబలం పరాక్రమం ఉంటే ప్రయోజనం కాదు, ఇక్కడ మనోబలం ఉండాలి, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండాలి. అలాగే దీనికి ఏమిటి చేయాలి, దీనికి ఇంగ్లీష్లో స్ట్రాటజీస్ అంటారు. ఈ స్ట్రాటజీస్ అంటే ఏమిటి, దానికి ఎత్తుకు పై ఎత్తు, ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి. అన్ని చోట్ల కోపాన్ని ప్రదర్శిస్తే మనం శత్రువులు అయిపోతాం. ఎక్కడ ఎప్పుడు ఎలాగా దీన్ని సమయోజిత సమయ సందర్భాలను బట్టి మన తాలూకా నైపుణ్యాలని మనం ప్రవర్తించాలి. అంటే మనం ఎక్కడ ఒక పదప్రయోగం చేయాలి, ఎక్కడ వాడకూడని పదాన్ని మనం అక్కడ ప్రయోగించేస్తే దానివల్ల మన ఇద్దరు మనుషుల మధ్య బంధం దిగిపోతుంది. ఎక్కడ ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనే దాన్ని వ్యూహాత్మకంగా మనం ప్రవర్తించాలి. వాటిని స్ట్రాటజీస్ అంటారు. అయితే వ్యూహాత్మకంగా నైపుణ్యాలు ఉండాలి, వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. నాకు కండబలం ఉంది, నేను ఎంతమందినైనా కొట్టగలను. నువ్వు 10 మందిని ఎదిరించి 10 మందిని చంపగల శక్తి ఉంది, నిజమే. కానీ ఇక్కడ వ్యూహాత్మకంగా నైపుణ్యాలను ప్రదర్శించుకుంటూ వెళ్ళాలి. వాళ్ళని చంపకుండా వాళ్ళలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని మనోబలంతో మనం నెగ్గుకు రావాలి. 2వ శ్లోకం, కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః, సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. అంటే ఇక్కడ ఏ కర్మ చేసినా ఏదో ఒక ఫలాన్ని కోరి చేసుకుంటాం కామ్యసిద్ధి కోసం. ఇప్పుడు సుందరకాండ పారాయణ ఉంది, అలాగే గురుచరిత్ర పారాయణ ఉంది, అలాగే రుద్రనమకం జమకు రుద్రపారాయణ ఉన్నది, ఇలాగా విష్ణు సహస్రనామ పారాయణ ఉన్నది. ఇలాగ మనకి ఎన్నో పారాయణలు ఉన్నాయి. ఈ పారాయణ చేస్తే వాటి తాలూకా ఫలితాన్ని తప్పనిసరిగా భక్తితో చేస్తే వాటి ఫలితం మనకు వస్తుంది. లలితా సహస్రనామ పారాయణ కావచ్చు, రాజరాజేశ్వరి కవచాలు కావచ్చు, ఏవైనా మన తాలూకా దేవీ దేవతల తాలూకా మన తాలూకా ఇష్టానుసారంగా, మన ఇష్టదేవతా ప్రార్థన వలన ఇది. అయితే ఇక్కడ కర్మలు మనకి కొన్ని ఉన్నాయి. అంటే ఏమిటి ఆ కర్మలు? ఒకటి విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు అని. అంటే విహిత కర్మలు అంటే వేదంలో ఎలాగైతే చెప్పబడిందో దానికి తప్పనిసరిగా దాన్ని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా చెయ్యవలసినటువంటి విహిత కర్మలది. ఉదాహరణకి శ్రాద్ధ కర్మ ఉన్నది. శ్రాద్ధ కర్మని శ్రద్ధతో తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి మనం చేసి తీరవలసింది. నీకు ఆర్థికంగా నీ దగ్గర ఏమీ లేకపోయినా ముష్టెత్తైనా సరే ఆ సంవత్సరానికి తల్లిదండ్రులు పితృదేవతల తాలూకు కార్యక్రమాన్ని ఆపకుండా చేసి తీరవలసింది. నేను ఎక్కడో పెట్టేశాను, నేను బ్రహ్మకపాలంలో పెట్టేశాను, నేను ఎల్లికడ పెట్టేశాను, మరి చెయ్యక్కర్లేదని కాదు. నీ జీవితం ఉన్నంత వరకు, శ్వాస విడిచిపెట్టినంత వరకు నీకు మానసికంగా శారీరకంగా నీ చివరి ఊపిరి చేయగలిగినంత వరకు చేయాలి. వృద్ధాప్యం వచ్చినా సరే చేయాలి.
ఇకపోతే నిషిద్ధ కర్మలు, వేదాలు శాస్త్రాలు ఏవైతే వాటిని నిషేధించాయో ఆ కర్మల జోలికి మనం వెళ్ళకూడదు. ఇకపోతే కామ్య కర్మలు, అదే ఇప్పుడు చెప్పుకున్నాం కామ్య సిద్ధి అని, కోరిక తీరడం కోసం మనం చేసే కర్మలు. అవి సుందరకాండ పారాయణ కావచ్చు, విష్ణు సహస్రనామ పారాయణ కావచ్చు, రుద్రపారాయణ కావచ్చు, గురుచరిత్ర పారాయణ కావచ్చు, లేకపోతే లలితా సహస్రనామ పారాయణ కావచ్చు, ఏదైనా సరే. ఇకపోతే ప్రాయశ్చిత్త కర్మలు అంటే తెలియకుండా చేసిన పాపాలకి దోషాలకి ప్రాయశ్చిత్తం చేసుకునే కర్మలు. అంటే ఏమిటి, మనం తెలిసి చేయొచ్చు, తెలిసి కొన్ని తెలియక కొన్ని మన చేతిలోంచి జారిపోతూ ఉంటాయి. అంటే స్త్రీకి నవవిధ కర్మలు ఉంటాయి. అంటే ఏమిటి, పిల్లలకి జడ వేసినప్పుడు అందులో పేలు వస్తాయి, అవి కొన్ని చనిపోతాయి. కూర తరిగినప్పుడు కొన్ని సూక్ష్మజీవులు చనిపోతాయి. ఇల్లు తుడుస్తున్నప్పుడు కొన్ని సూక్ష్మజీవులు పోతాయి. అలాగే కూర తరుగుతున్నప్పుడు, దంచుతున్నప్పుడు, రుబ్బుతున్నప్పుడు, ఇవన్నీ ఈ నవవిధ పాపాలకి స్త్రీకి ఒకటే ఒక యజ్ఞం. ఏమిటి అంటే, ఈ తెల్లవారుజామున లేవగానే సూర్యోదయానికి ముందు, అంటే నక్షత్రం ఉంటూ ఉండగానే ఇల్లు ముందు కళ్ళాప జల్లి ముగ్గు పెడితే ఆ ముగ్గు చీమలు తింటాయి, పక్షులు తింటాయి, ఉడతలు తింటాయి, కాకులు తింటాయి, ఎన్నో సర్వజీవరాశులు తింటాయి. ఇవన్నీ తిని నా కుటుంబాన్ని ఎవరైతే ముగ్గు వేశారో ఆ మహాతల్లి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాయట. అవి ఇంకా స్త్రీకి అంతకు మించినటువంటి యజ్ఞం మరొకటి లేదు. ఆ కుటుంబం చల్లగా ఉండాలిరా, వీళ్ళు ప్రతిరోజు ఇలాగే ముగ్గు పెడుతూ ఉండాలి. ఎప్పుడైతే నక్షత్రం ఉంటూ ఉండగా ఇంటి ముందు ముగ్గు ఉంటుందో అప్పుడు ఆ ఇంటికి లక్ష్మీదేవి వెళుతుంది. జ్యేష్ఠాదేవి అదిగో నీ ఇల్లు, నీ ఇంట్లోకి వెళ్ళిపోని జ్యేష్ఠాదేవి రోడ్డు మించి అలా వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవిని పంపి, అక్క నువ్వు వెళ్ళిపో, నాది కాదు ఆ ఇల్లు అని. ఏ ఇంటి ముంగటైతే ముగ్గు ఉండదో వెంటనే జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లో దూరుతుందిట. ఇది కాబట్టి ఇవి మనకి ఉన్నటువంటివి. 3వ శ్లోకం, త్యాజ్యం దోష వదిత్యేకే కర్మ ప్రాహుర్మ నిషీణ. త్యాజ్యం దోష వదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదానతప కర్మనా త్యాజ్యమితి చాపరే. అంటే ఈ శ్లోకంలో మరికొంతమంది బాగా తెలిసిన వాళ్ళ తాలూకు అభిప్రాయం కూడా ఉంది. కర్మలు మనం మనసుతో సంకల్పిస్తాం, ఇంద్రియాలతో చేస్తాం. ఈ కర్మల లోపల ఉన్న ఆత్మ సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది. ఈ కర్మలలో వాసనలు అంటుకుంటూ ఉంటాయి. కాబట్టి అసలు కర్మలే చేయకపోతే బంధనాలు వాసనలు ఉండవు. కాబట్టి ఏవో ఎవరికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. కాబట్టి మనం మంచి మార్గంలో నడవాలి అంటే మనకి నచ్చినటువంటి దేవీ దేవతల తాలూకా నామాన్ని నాలుక యందు నడయాడుతూ ఉంటే దేవతారాధన యజ్ఞయాగాలు చేయాలి. అది చేసే శక్తి మనకు లేదు. కాబట్టి ఈ కలియుగంలో మనం చేతులెత్తి భగవంతుడికి దండం పెట్టడానికే మనకు చేతులు రావు కానీ భగవంతుడు తాలూకా నామాన్ని ఎల్లప్పుడూ కూడా నాలుక యందు నడయాడుతూ వెళుతూ ఉంటే పర్వాలేదు. అది 4వ శ్లోకం, నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. అంటే నాయన, ఇక్కడ సన్యాసం త్యాగం అనే 2 విషయాలు అడిగావు. కృష్ణుడు త్యాగం అనే పదం గురించి మాత్రమే ఇక్కడ ఇస్తున్నాడు. త్యాగం 3 విధాలుగా ఉన్నది. ఏమిటది? యజ్ఞదాన తప కర్మణ త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపచ్చైవ పావనాని మనీషీనాం. చూడండి 5వ శ్లోకం, యజ్ఞదాన తప కర్మణ త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపచ్చైవ పావనాని మనీషీనాం. మానవుడికి యజ్ఞాలు యాగాలు చేయడం, తపస్సు చేయడం, దానం చేయడం ముఖ్యమైనటువంటి పనులు. ఇవి విహిత కర్మలు, అంటే శాస్త్రోక్త పరంగా వేదం చెప్పినటువంటివి. ఏ పరిస్థితుల్లోనూ వీటిని విడిచిపెట్టకూడదు. అవన్నీ చేయదగ్గవలసినటువంటి కర్మలు. జ్ఞానులు కూడా వీటిని ఆచరించి తీరాలి. ఎందుకంటే యజ్ఞం, తపస్సు, దానం మనస్సుకి పవిత్రతని, శాంతిని, చిత్తశుద్ధిని ఇస్తాయి. అలా కాకుండా ఏ పని చేసినా దానికి ఫలితం వస్తుంది. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, అది మనకి కనిపించదు. కానీ చెడు చేస్తే చెడు తాలూకా ఫలితం తప్పనిసరిగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇంత మంచి చేశాను, ఆ చేసిన మంచి తాలూకా ఫలితం మనకి తెలియకుండా మన ఆధ్యాత్మిక ఖాతాలో ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో అంటే
మనకి లేనిపోని ఇబ్బందులు కలిగినప్పుడు భగవంతుడు మీదన పెడుతూ ఉంటాడు. మనం పెట్టుకున్నటువంటి అరణ్య రోదన, మనం ఏడిచిన ఏడుపు, భగవంతుడు ఎందుకురా వీడు బాగా ఇబ్బంది పడిపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు, వాడికి ఏదో చేసి వాడి బాధ ఏదో ఒకటి పడతాడని భగవంతుడు వెంటనే మనకు ఉపశమనం కలిగించడానికి చూస్తూ ఉంటాడు. మనం చేసే పారాయణ, కన్యలతో చేసినటువంటి పారాయణ మనం వెనకాతలో చేసినటువంటి పాపాల మూట గోని సంచులతో ఉంటుంది. ఈ గోని సంచులతో ఉన్నటువంటి మూటని దానికి తగినటువంటి ప్రాయచిత్త కర్మలు మనం ఏమిటి, ఏదో ఒక వారం రోజులు సప్తాహ పారాయణ కానీ 40 రోజుల పాటు సుందరకాండ పారాయణ కానీ మనం చేయగలిగినట్లయితే అంతటి గోని మూటల్లో ఉన్నటువంటి ఐస్ క్యూబ్ ఎలాగైతే కరిగిపోతుందో అలా కరుగుతుంది. ఇందులో సందేహం లేదు. అది 6వ శ్లోకం. ఏతన్యాపి తు కర్మాణి సంఘం త్యక్తా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అంటే నిశ్చితం మతముత్తమం అంటే ఉత్తమమైనటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం నేను ఖండితంగా చెప్తున్నాడు. ఏమిటది? మానవుడు సాధారణంగా ఏదో ఒక దేవీ దేవతను ఉద్దేశించి ఏదో ఒక ఫలాన్ని కోరి పేరు ప్రతిష్టల కోసం యజ్ఞాన్ని చేస్తున్నా. ఈ అహంకారంతో ఆడంబరంగా డాంబికాలకి యజ్ఞయాగాలు చేస్తే ఇటువంటి యజ్ఞయాగాలు ఎందుకు పనికిరావు? అలా చేయడం వలన వాటి పవిత్రత తగ్గిపోతుందని పరమాత్మకి ఇష్టం ఉండదు. కాబట్టి ముందుగా కర్తృత్వ భావన విడిచిపెట్టాలంటే నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, నేను తప్ప ఇంకెవరూ చేయలేరు అనే అహంకార భావనను విడిచిపెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 7వ శ్లోకం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహత్తస్య పరిత్యాగాస్తామసః పరికీర్తితః. వేదాల్లో చెప్పబడినటువంటి విహిత కర్మలు, నిత్య నైమిత్తిక కర్మలు ఎటువంటి పరిస్థితుల్లోనే విడిచిపెట్టడం ఉచితం కాదు. ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటిది నియత కర్మలు. ఇది అయితే ప్రతి ఒక్కడు చేయవలసినటువంటి నియత కర్మల్లో తల్లిదండ్రుల సేవ, భార్యాబిడ్డలను పోషించడం ఇవి ముఖ్యమైనవి. తల్లిదండ్రులను పంచుకునే కొడుకులు, తల్లిదండ్రుల తాలూకా ఆస్తులన్నీ మొత్తం రాయించుకుని ఇంట్లోంచి తగిలీసి శ్మశానాల్లో పెట్టినటువంటి కుపుత్రులు కూడా మనం కళ్ళ ముందు చూస్తున్నాం, టీవీల్లో వాటిల్లోని కూడా. తల్లి బతికుండగానే తీసుకువెళ్ళి శ్మశానంలో పడుకోబెట్టేసి ఎక్కడో వృద్ధాశ్రమం దగ్గరికి ఇక్కడే వెంటనే వచ్చేస్తానని చెప్పి తిరిగి వాటి తాలూకా చిరునామా కూడా అడ్రస్ కూడా పంతా లేకుండా ఉన్నటువంటి ఈ సంఘటనలు కోకొలలు ఉన్నాయి. వాళ్ళకి పెద్ద పెద్ద చదువులు చెప్పించి పస్తులుండి వాళ్ళ అప్పులు సొప్పులు చేసి పిల్లల్ని పెంచి వాళ్ళని పెద్దవాళ్ళుగా తయారు చేసి ప్రయోజకులను తయారు చేస్తే చిట్ట చివరికి వాళ్ళకి వివాహాలైన తర్వాత తల్లిదండ్రుల తాలూకా విషయమే మర్చిపోయి వారి తాలూకా ఆలనా పాలన కూడా పట్టించుకోకుండా జీవోత్సవంగా మారిపోయి చనిపోయిన ఇంత ఘోరం ఏమిటి అంటే చనిపోయినా కూడా కనీసం తల్లిదండ్రుల తాలూకా వాళ్ళ అంత్యేష్టి, వాళ్ళ చివరి సంస్కారం కూడా చేయడానికి కూడా రాలేనటువంటి ప్రబుద్ధులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. ఎందుకంటే వీడియో కాల్ చేయి చూస్తాను, మాట దండం పెట్టేస్తాను, డబ్బులు వేసేస్తాను, ఎవడైనా చేసిందని. చిట్ట చివరికి నీకు జరిగేది అంతకన్నా ఘోరంగా జరుగుతుంది. ఏదో ధర్మం ఉంది కాబట్టి పల్లెటూరులో ఎవడో ఒకళ్ళు వెళుతున్నారు, ఆ కార్యక్రమం చేస్తారు. చిట్ట చివరికి మనకి అది కూడా చేసే దిక్కు నాదుడు కూడా ఉండడు. కాబట్టి తల్లిదండ్రులు మనకి పెంచి పోషించి మనకి ఈ శరీరాన్ని ఇచ్చి మనల్ని ఇంత ప్రయోజకుని చేసినటువంటి ఈ తల్లిదండ్రులకి మనం ఎప్పుడూ కూడా వాళ్ళ పాదాల దగ్గర ఉండి వాళ్ళ చిట్ట చివరి వరకు కూడా చేసే బాధ్యత మనది. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ విదేశాల్లో ఉన్నా సరే, దానికి రెట్టింతలు డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఆ చివరి కార్యక్రమానికి వచ్చి హాజరై శ్రద్ధతో 11 రోజుల పాటు చేయవలసినటువంటి బాధ్యత నీది. అది చేయకపోతే భవిష్యత్తులో అంతకన్నా ఘోరమైనటువంటి స్థితికి మనం దిగిపోవలసి వస్తుంది. అది 8వ శ్లోకం. దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్య రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. డబ్బు అయిపోతుంది. ఇవాళ పంతులు గారు వచ్చారు, శ్రాద్ధ కర్మకు వచ్చారు. పంతులు గారు 500 రూపాయలు అడిగారు. 500 రా, ఇంత 2 గంటల కోసం పంతులు గారు గంట సేపు వచ్చి చెప్పిందానికి 500 ఇవ్వాలా? పంతులు గారు 300 అడిగారండి. పంతులు గారు మీరు ఏంటండి గత సంవత్సరంకి ఇప్పటికీ పెంచేశారు అని ఇక్కడ మన సంవత్సరానికి ఒకసారి చేసినటువంటి కార్యక్రమానికి దానికి పంతులు గారితో బేరం ఆడుతూ ఉంటాం. కాబట్టి ధన వ్యయం అవుతుందని, శారీరక శ్రమ కలుగుతుందని, ఆ కర్మ చేస్తే జరగకూడనివి ఏదైనా జరుగుతుందేమో అని భయం చేత దానివల్ల సుఖం ఉండదని కొంతమంది ఇల్లాళ్ళు మీరు ముట్టుకోకండి, శవాన్ని మీరు ముట్టుకోకండి. శవాన్ని రేపొద్దున మన పరిస్థితి అంతే. మనల్ని కూడా ఎవడో ముట్టుకోనివ్వడు. ఎవడైతే శవాన్ని మోస్తాడో వాడికి ఎన్నో విపరీతమైన యజ్ఞాలు చేసినంత ఫలితం వస్తుంది.
ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అనాథ శవానికి ఈ ఈ అంత్యేష్టి సంస్కారం చేస్తారో ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోం. అనాథ శవాలని ఎవరైతే పూడ్చిపెడతారో, అనాథ శవాలకి ఎవరైతే దిక్కు ముక్కు లేనటువంటి అనాథ శవాలకి ఎవరైతే అంత్యేష్టి అంటే చివరి సంస్కారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఉత్తమ గతులు లభిస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప బతికుండగానే తండ్రి శవం ముట్టుకోవద్దని భార్య చెప్తుంది, మీరు ముట్టుకోకండి ఎన్నో చూశాను ఇలాంటివి. అంటే కన్న తండ్రి తాలూకా శవాన్ని కొడుకు ముట్టుకోకూడదా అంటే, నలుగురు అన్నదమ్ములు ఉంటే మీ అన్నయ్య గారు పట్టుకుని, మీ అన్నయ్య గారు అంటే మా అన్నయ్యకే ఉందా ఆస్తిలో మాత్రం నీకు వాటా కావాలా? తండ్రి తాలూకా శవాన్ని ముట్టుకోవడానికి నీకు భయమా? ఎక్కడికి వచ్చిందమ్మా న్యాయం? ఎక్కడికి వచ్చాయి ఇవా? నేను ఇవి 9వ శ్లోకం. కార్యమిత్యావ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త ఫలం చైవ త్యాగ సాత్వికో మతః. అంటే ఎవడైతే వేదాల్లో శాస్త్రాల్లో చెప్పబడినటువంటి వివిధ కర్మలు చేయదగినటువంటి కర్మలు కూడా చేస్తూ ఆ కర్మల మీదటువంటి ఆసక్తి, అనురక్తి, అభిమానాన్ని పెంచుకుంటూ శ్రద్ధతో చేసుకుంటూ వెళతాడో, ఆ కర్మలు చేస్తే లభించే ఫలం త్యాగం చేస్తాడో అటువంటి త్యాగం సాత్విక త్యాగం అని ఇక్కడ చెప్పాడు. ఇది 10వ శ్లోకం. నా జ్యేష్ఠ కుశలం కర్మ కుశలేన అనుషజ్యతే. చూడండి, నా ద్వేష్ట కుశలం కర్మ కుశలేన అనుషజ్యతే. త్యాగి సత్వసమావిష్టో మేధావి చిన్న సంశయ. సత్వగుణ సంపన్నుడు, వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసిన వాడు పరమాత్మ. ఈ తత్వంలో ఎటువంటి సందేహం లేనివాడు అయినటువంటి సాత్విక త్యాగి సుఖాలను కలిగించే కర్మలను ప్రేమించడు వాడు. అటువంటి కర్మల పట్ల ఆసక్తుడు కాకుండా, అలాగని దుఃఖాన్ని కష్టాన్ని కలిగించే కర్మలని కూడా ద్వేషించడు. అన్ని కర్మలని కూడా సమానంగా చూస్తాడు. అటువంటి వాడే ఎవరు? ఇక్కడ మనకేమిటి? అలాంటి వాళ్ళని మనకి భగవద్గీత ఏమిటని చెప్పింది? పూర్తిగా ఎవడైతే సంపూర్ణ త్యాగం చేసుకుంటూ ఉంటాడో జీవితం, అంటే తామరాకు మీద నీటి బట్టులాగా, అంటే పూర్తిగా సన్యాసం పెట్టించుకుని రమణమని చెప్పలేదు, నువ్వు ఇంట్లోనే ఉండు. స్థితప్రజ్ఞుడు తాలూకా లక్షణాలు వివరించడం అంటే దాన్ని స్థితప్రజ్ఞల లక్షణాలు ఇంటిలోనే ఉంటూ మనుషుల మధ్యలోనే తిరుగుతూ భగవంతుడు తాలూకా నామాన్ని ఎల్లప్పుడూ నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటూ ప్రతి ఒక్కడి పట్ల భగవంతుడి పట్ల ఏ భక్తితో, ఏ అభిమానంతో, ఏ ప్రేమతో అయితే ఉంటావో సర్వజీవుల పట్ల కూడా అలాగే కలిగి ఉండి నిత్యము నీ తాలూకా నామాన్ని పరమేశ్వరుడు తాలూకా పాదపద్మముల యందు అనుసంధానం చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా శ్రీకృష్ణ భగవానుడు అదృశ్య రూపంలో నిన్ను ఎప్పుడూ కూడా కాచి కూర్చుంటాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. 11వ శ్లోకం. నహి దేహభృతాశక్త్యం త్యక్తుం కర్మణ్యాశేషతః యస్తు కర్మఫల త్యాగి త్యాగిత్య అభిధీయతే అని రావాలి. ఈ దేహాన్ని ధరించినటువంటి ఎవరికైనా తన దేహాన్ని పోషించుకోవడానికి, రక్షించుకోవడానికి ఏదో ఒక కర్మ చేయక తప్పదు. కర్మలు చేయకుండా పూర్తిగా విడిచిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కర్మలను విడిచిపెట్టడం సాధ్యం కాదు, కానీ కర్మలు చేయడం వల్ల ఫలించే లాభాలను ఆ లాభం, ఆ ఫలాలు విడిచిపెట్టడం ఎవరికైనా సాధ్యం అవుతుంది. కాబట్టి కర్మలు చేస్తూ ఆ కర్మఫలాలను విడిచిపెట్టడం ఉత్తమం. అదే సత్వగుణ సంపన్నుడు చేస్తాడు. అది 12వ శ్లోకం. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్య త్యాగీనాం ప్రాచ్య నతు సన్యాసీనాం క్వచిత్. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి చెప్తున్నాడు. దేహం వచ్చిన తర్వాత ఏదో ఒక కర్మ చేయక తప్పదు, కర్మకి ఫలం రాక తప్పదు. కర్మఫలం ఒకప్పుడు సుఖంగా పరిణమిస్తుంది, ఇంకొకప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. మరొకప్పుడు సుఖం దుఃఖం రెండు మిశ్రమంగా వస్తాయి. ఉదాహరణకి పెళ్లి భోజనానికి పిలిచారు, పెళ్లి భోజనానికి వెళితే విస్తరాకులో ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏమిటి అంటే, శ్రావణ మాసం రాగానే కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురికి వాళ్ళకి బాగా సంపన్నులు కాబట్టి పూర్తిగా ఎన్నో ఒక 200 రకాలతో పిండి వంటలు చేసి పెడతారు. నువ్వు 200 రకాలతో పిండి వంటలు పెడితే ఎవడైనా తినగలడా? ఆ 200 పిండి వంటలతో రకాలుగా మృష్టాన్న భోజనం మామూలుగా అయితే మన కడుపు పట్టినంత తింటాం. వాటికి వెచ్చించినంత ధన వ్యయాన్ని నువ్వు పేదవాడి కడుపు నింపడానికి ప్రయత్నం చేయడానికి మనకి రాదు. అక్కడ
అంతసేపు ఇప్పుడు ఏమిటి చేసినాం, డాంబికాలకి నేను ఇంత సంపన్నవంతుణ్ణి, మా ఇంటికి వచ్చినటువంటి కూతురుకి అల్లుడికి నేను ఇన్ని రకాల పిండి వంటలతో భోజనాలు పెట్టాము. ఆ పిండి వంటలు 200 రకాలతో చేసిన పిండి వంటలు ఎవరు ఆరగిస్తారు? దానికి అయ్యే ఖర్చుని ఏ గోశాలకో లేకపోతే ఈ తిండి లేనటువంటి అభాగ్యుల అనాథలు ఎంతోమంది ఉన్నారు, వాటి కోసం ఖర్చు పెట్టడానికి చేస్తే అది నీ కుటుంబం ఎంతో పరిడవెళుతుంది. దానికి మాత్రం ఎటువంటి వాడికి ధర్మం రాదు. మనకి దీనికోసం ఏమిటి చేస్తాం? అమ్మో దీనికోసం పేరు రావాలి, వాట్సాప్లో వెళ్ళాలి, వీడియోల్లో వెళ్ళాలి, అమ్మ నాయన ఎంతటి వాడో అనుకోవాలి. దాంట్లో ఏమీ రాదు మనకి. అది నువ్వు ఖర్చు పెట్టినటువంటిది ఖర్చు అంతా కూడా హారత కర్పూరంలా పోతుందే తప్ప రాదు. ఒక పేదవాడి కడుపు నింపితే అది నీకు ఆధ్యాత్మిక ఖాతాలో నీ కుటుంబం చల్లని గొడుగులా ధర్మం కాపాడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 13వ శ్లోకం. పంచైతాని మహాబాగు కారణాన్ని నిబోధమే సాంజ్ఞే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మాణం. అంటే సామాన్యంగా మానవుడు ఈ దేహమే చైతన్యం అంటే వేరే లేదనుకుంటాం. అంటే ఇందులో మనం ఇక్కడ ప్రతికూలతను విడిచిపెట్టి వ్యతిరేకత పట్ల మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ డబ్బులు ఎక్కువ తీసుకున్నా సరే కల్తీ పదార్థాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికే మానవుడు వెళ్ళి అక్కడ క్యూ కట్టి వెళ్ళి తీసుకుంటూ ఉంటాడు. ఒరే నాయనా ఇది కల్తీ లేనిది ఆహారం రా బాబు అని చెప్పినా కూడా దాని పట్ల మొగ్గు చూపడు. ఎక్కడైతే భారీ ప్రచారంగా వస్తాయో అక్కడికి వెళుతూ ఉంటాం. ఇది వెళ్ళి రోగాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట. ఇది 14వ శ్లోకం. అధిష్టానం తదా కర్త కర్మణం చ పృథిగ్విదం వివిధాచ్చ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం తదా కర్త కరణం చ పృథగ్విదాం వివిధాచ్చ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. శరీరం కర్మ చేసేవాడు, శరీరంలో ఉన్న ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ ఎన్నో పనులు ఆఖరణ దైవ సాయం ఏ పని చేయడానికైనా నెరవేర్చడానికై 5 ముఖ్యం. కరణములు అంటే పరికరాలు, పనిముట్లు, ఏ పని చేయడానికైనా కొన్ని పనిముట్లు మనకు అవసరం. మన శరీరంలో ఉండే పనిముట్లు కాళ్ళు, చేతులు, ఇంద్రియాలు. అధిష్టానం అంటే ప్రకృతి, మనసులో ఉన్న ప్రకృతి పదార్థం ఇది. మన శరీరం దైవం అంటే పరమాత్మ, దానినే ఇంకా విధి కాలం అని కూడా అంటాం. మనం అంతమంది కూడా పంచకోశ ప్రక్రియ అనే మాట వినే ఉంటారు చాలామంది. పంచకోశాలు అంటే 5, కోశము అంటే సంచి, ఇది మామూలు అర్థం. ఇది వీటిని అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇందులో మొదటిది అన్నమయ కోశం, అన్నంతో ఆహారంతో పోషించబడేది. ఈ శరీరం కేవలం అంటే చాలదు, ఎందుకంటే శరీరం జడం కాబట్టి అందులో ప్రాణం ఉండాలి. ఈ ప్రాణాలు 5: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 ప్రాణాలు వాయువు రూపంలో మనస్సుకి మనకి శక్తిని, చలనాన్ని కలుగు చేస్తుంది. ప్రాణం పోతే శరీరం అచేతనం అయిపోతుంది, దాన్ని కాల్చడమో పోడ్చడమో చేస్తారు. ఇక 3వది మనోమయం. ఈ చైతన్యవంతమైనటువంటి శరీరాన్ని నడిపించడానికి ఒక శక్తి కావాలి, అదే మనస్సు. శరీరం చేయవలసినటువంటి పనులు నిర్దేశిస్తుంది మనస్సు. ఇందులో మనస్సుల్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి మంచి, ఒకటి చెడు. ఒకటి మంచి, ఒకటి చెడు. ఒకటి న్యాయం, 2 అన్యాయం. ఒకటి ధర్మం, 2 అధర్మం. ఒకటి మంచివాడు, 2 చెడ్డవాడు. ఇంతమంది కూడా మన మనస్సులోనే ఉంటారు. ఈ 2 వ్యక్తులు మన మనస్సులోనే ఉంటారు. కాబట్టి ఇందులో ఈ మనం ఎంచుకుని మంచి విషయాన్ని, ధర్మాన్ని, తర్వాత న్యాయాన్ని ఎన్నుకుని మనం చేసుకోవాలి. 15వ శ్లోకం. శరీర వాంగ్ మనోబీర్య శరీర వాంగ్ మనోబీర్యత్కర్మ ప్రారభతే నరః న్యాయన్నా విపరీతం నా పంక్యతే తస్య హేతవః. శరీర వాంగ్ మనోబీర్య కర్మ ప్రారభతే నరః న్యాయం వా, చూడండి, విపరీతం వా సంజ్ఞతే తస్య హేతవః. అంటే 15వ శ్లోకంలో ఇక్కడ మనకి శరీరం వా శరీరం వాంగ్ మనోబీర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం నా విపరీతం నా పంచైత తస్య హేతవః. అంటే ఇక్కడ మనకి ఎప్పుడూ కూడా నా అంటే చూసుకోండి, న్యాయం నా శాస్త్రోక్త విధానంగా కానీ
తద్విపరీతంగా కానీ వీటన్నిటికీ కూడా నరహ అంటే మానవుడు, విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి మానవుడు అటువంటి వాడే. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. తత్రైవం సతి కర్తారామాత్మానం కేవలంతు యహ పశ్యత్యకృత బుద్ధిన్న నా పశ్యతి దుర్మతి. ఈ 5 కారణాలతో చేసే కర్మల విషయం పక్కన పెడితే ఎవరైతే అజ్ఞానంతో, అవివేకంతో, శాస్త్రజ్ఞానం బుద్ధి లేకుండా అన్ని కర్మలు నేనే చేస్తున్నాను, అన్నీ నా వల్లనే జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాడో అటువంటి వాడి అవివేకి. కర్మల యొక్క దేహం, ఆత్మల యొక్క నిజమైన స్వభావం గురించి తెలుసుకోవాలి. డబ్బు ఉన్నదనుకోండి, ఇది నా తెలివితేటలతోనే వచ్చింది అనుకుంటాడు. డబ్బు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నాడు అనుకోని ఇంట్లో అనారోగ్యం, భార్యకి అనారోగ్యం, పిల్లవాడికి అనారోగ్యం, ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడాను. ఇవాళ నేను రాజ్యాధికారంలో ఉన్నాను అనుకుంటే అబ్బా నా తెలివితేటల మీదే నేను వచ్చాను తప్ప నాకు ఇంకెవరితోని సంబంధం లేదు, ఈ 5 సంవత్సరాల పాటు నేను ఎవరితో నాకు అక్కర్లేదు ఉంటారు. కానీ చిట్ట చివరికి ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏమిటి అని అనుకుంటే శూన్యమే. కాబట్టి మనకి రాజ్యాధికారం ఉంది, కులబలం ఉంది, ధనబలం ఉంది, మూకబలం ఉంది, మూటబలం ఉంది. ఇన్ని బలాలు ఉన్నా కూడా దైవ బలం లేకపోతే నువ్వు అధపాతాళానికి వెళ్ళిపోక తప్పదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజ్యాధికారి అయినా, ఎవరైనా సరే ఎన్ని బలాలు ఉన్నప్పటికీ దైవ బలం అనేది లేకపోతే ఎటువంటి వాడైనా సరే సముద్రం మధ్యలోకి వెళ్ళిపోక తప్పదు, అధపాతాళానికి కుంగిపోక తప్పదు. కాబట్టి దైవం పట్ల విశ్వాసంతో ఉండగలిగితేనే ఎల్లప్పుడూ అటువంటి వ్యక్తి తన ఎంత ఎత్తుకు వెళ్ళినా అతి వినయంతో, అంతే వినయంతో, ఎంత ఎత్తుకు వెదిగితే అంతకి తగ్గుతూ ఉండాలి అని మనకి చెప్తుంది. కాబట్టి ఇవి ఆలోచించుకోవాలి. 17వ శ్లోకం. యస్య నాహంకృతో భావో బుద్ధిర్మస్య న లప్యతే హత్వా అపి స ఇమాన్ లోకోన్న హంతి న విద్యతే. ఈ శ్లోకం పూర్తిగా అర్జునుడిని ఉద్దేశించి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేను యుద్ధం చేస్తున్నాను, అందరినీ చంపుతున్నానే భావన పక్కన పెట్టు. ఇది క్షత్రియ ధర్మం. ఈ యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఎవరినైనా చంపితే ఆ పాపం నాకు అంటుకుంటుందేమో అని అనుకుంటున్నాం. సమాజానికి ఎవడైతే చీడపురుగు వచ్చింది, పంటకు చీడపురుగులు వస్తున్నాయి, పంటకు చీడపురుగులు వస్తే క్రిమికీటక నాశనం వాడుతున్నాం. ఎందుకంటే పంట మొత్తం నాశనం అయిపోతుంది. పంట మొత్తం ఒక చీడపురుగు వల్ల నాశనం అయిపోతుంది. కాబట్టి రైతు దాన్ని ఏమిటి చేస్తున్నాడు? కీటకనాశనం ఉపయోగిస్తున్నాడు. అలాగే సమాజంలో ఎవడైతే కీటకాలు ఉంటాయో, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపడం నీ క్షత్రియ ధర్మం అని చెప్పి వాళ్ళని శిక్షించడం నీ క్షత్రియ ధర్మం. ఇదే చట్టం, న్యాయం, ధర్మం అని. అయితే ఇక్కడ మనకేమిటి అంటే ఈ సూత్రం అందరికీ వర్ధించదు. ఇక్కడ యుద్ధమే తన విద్యుక్త ధర్మం అయినటువంటి అర్జునుడు లాంటి వారికి వర్తిస్తుంది. కానీ ఈ సూత్రం హత్యలు, దోపిడీలు, మానభంగాలు చేసేవారికి వర్తించదు. సైనికులు, పోలీసులు, న్యాయాధికారులు, ఉరి తీసే తలార్లకు మాత్రమే ఇక్కడ వర్తిస్తుంది. ఎందుకంటే వారు స్వలాభం కోసం వాడు చేయటం లేదు, తాము చేస్తున్నామనే కర్తృత్వ భావనతో వాడు చేయటం లేదు. అది వాళ్ళ తాలూకా విధి నిర్వహణ కాబట్టి చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ చంపమని ఎక్కడికి చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దోపిడీలు చేస్తూ ఇష్టానుసారంగా రౌడీజం చేసుకుంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం అటువంటి వాళ్ళని ధర్మం, చట్టం, న్యాయం ఉన్నది. న్యాయాధికారులు ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ఉరి తీసే తలారు ఉన్నారు. ఉరి తీసే తలారి వాడి బాధ్యతది అక్కడ. కాబట్టి వాడే శత్రుత్వంతోనే ఏమన్నా ఉరి తీసే వాడు కాదు. కాబట్టి అక్కడ పైనుంచి వచ్చినటువంటి అధికారులు వాడు ఆదేశాలు వచ్చాయి కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు చేయవలసినటువంటి విద్యుక్త ధర్మం, వృత్తి ధర్మం అది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయ్యా 18వ శ్లోకం. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మకర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. అంటే ఏ పని చేయడానికైనా పని గురించి తెలిసి ఉండాలి, తర్వాతే పని చేయాలి. అది మంచా చెడా అని రెండు గురించి ఆలోచించి వివేకంతో, విచక్షణతో చేయగలగాలి. 19వ శ్లోకం. జ్ఞానం కర్మచ కర్తాచ త్రిదైవ గుణభేదత ప్రోచ్యతే గుణసంజ్ఞానే యథావచ్ఛృణు తాన్యపి.
కర్మ చేయడానికి కావలసినటువంటి తెలివి, జ్ఞానం, కర్మ చేసేవాడు చేయాల్సిన కర్మ, ఈ మూడు సాంఖ్యశాస్త్రంలో చెప్పబడిన విధంగా మానవుల తాలూకా సత్వరజస్తమో గుణాలపై ఆధారపడి ఉంటాయి. 20వ శ్లోకం. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఏ పని చేయడానికైనా ముందు జ్ఞానం, వివేకం కావాలి. 3 రకాలు: సాత్విక జ్ఞానం, రాజసిక, తామసిక జ్ఞానం. కాబట్టి సాత్వికంగా ఉండాలి, రాజసికంగా ఉండాలి, తామసికంగా ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, వేర్, వెన్, వౌ, వెన్, వేర్, హూమ్, ఇలాగ మనకి WH క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా వ్యూహాత్మకంగా, విశ్లేషణ పటిమతో, నైపుణ్యంతో, తెలివితేటలతో ప్రదర్శించుకుంటూ తప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని, వాడికి కోపం రప్పించకూడదు, మన పని జరగాలి, అవతల వాడికి చెడు జరగకూడదు, వాడిలో పరివర్తన రావాలి, ఇలా చేసుకుంటూ వెళ్ళగాలి. ఇలా చెయ్యాలి అంటే మనం వ్యూహాత్మకంగా ప్రవర్తించాలి అని ఇక్కడ దానిలో భావం. అయ్యా, ఇవాళకి ఈ శ్లోకం సరి. 21 నుంచి తర్వాత మనం స్మరణం చేసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.